ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 36కు చేరింది. మరణించిన మావోయిస్టుల్లో తెలంగాణ వారు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాల్లో 3కి గాయాలయ్యాయి. ఈ భారీ ఎన్కౌంటర్తో సౌత్ అబూజ్మడ్తో పాటు నార్త్ బస్తర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి ఆసన్న ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లో వీళ్ల క్యాంపు పైనే దాడి జరిగింది. దాడి తర్వాత వీళ్ళిద్దరు కూడా మావోయిస్టుల కాంటాక్టుల్లోకి రావడం లేదు. దీంతో ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ములుగు మండలం లక్ష్మీదేవిపేట స్వస్థలం. అలిపిరి ఘటనకు ప్రధాన సూత్రధారి. అలాగే తూర్పు బస్తర్ డివిజన్కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊర్మిళ, కొప్పే ఎస్జెడ్ఏ సీఎం రామకృష్ణ కమలేష్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా తుమ్మల రోడ్డు పాలంకి. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేసినట్లు ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఇక ఎల్ఎంజీ, AK-47, SLR, INSSAS రైఫిల్స్తో పాటు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్కౌంటర్లో భద్రతా బలగాల్లో 3 DRG జవాన్లకు గాయాలయ్యాయి. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఐజీ చెప్పారు. CRPF, DRG అదనపు బలగాలను ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి పంపారు. అబూజ్మడ్ ఎన్కౌంటర్ భారీ ఆపరేషన్ అన్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్. నక్సలిజం తుదిశ్వాస తీసుకుంటున్నదని, రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని పారద్రోలుతామని పేర్కొన్నారు. ఇందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత 9 నెలల్లో 2 సార్లు రాష్ట్రంలో పర్యటించారన్నారాయన. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. छत्तीसगढ़ से माओवाद का मतलब समापन होने वाला है। माननीय अमित शाह जी 9 महीने में 2 बार नक्सलवाद को लेके छत्तीसगढ़ आ चुके हैं और उनका संकल्प है कि मार्च 2026 तक पूरे देश से नक्सलवाद समाप्त हो जाए और उनकी सोच के अनुरूप हमारे जवान यहाँ छत्तीसगढ़ में भी मुकाबला कर रहे हैं। निश्चित रूप से छत्तीसगढ़ से माओवाद का एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। सर्चिंग में अब तक कुल 29 माओवादी कैडर के डेड बॉडी रिकवर की गए थे। AK-47, इंसास, SLR, कार्बन 303 एवं काफ़ी बड़ी संख्या में अन्य आर्म्स अम्युनिशन भी घटनास्थल से रिकवर की गए थे। मुठभेड़ में हमारे 3 जवान जो घायल हुआ उनका स्थिति अभी आउट ऑफ डेंजर है और उन्हें बेहतर इलाज के लिए हायर सेंटर रेफर किए गए थे। अभी भी आसपास इलाका में रीइंफोर्समेंट टीम द्वारा सर्चिंग की जा रही है। सर्चिंग के उपरांत डिटेल्स शेयर की जाएगी। आगामी 2-3 घंटे में जो माओवादी के डेड बॉडी को नज़दीकी बेस कैंप तक लिया जा सकता है और इसमें संभवतः नॉर्थ बस्तर डिवीजन और अबूज्मड डिवीजन का डिविजनल कमिटी मेंबर्स రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ ఛత్తీస్గఢ్ నుంచి లైవ్ లో అందిస్తారు. భూపాల్, ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఎంతమంది చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి,
ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ ఏరియాలో ప్రధానంగా దంతెవాడ నారాయణపూర్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి చాలా కీలకంగా మారుతుంది. ఈ ఎన్కౌంటర్ ఇప్పటివరకు మృతుల సంఖ్య అంటే 36 ఉన్నట్లుగా 36 ఉంది. అయితే 31 బాడీలు మాత్రం రికవరీ చేసుకున్నట్టు చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా బాడీలు రికవరీ చేసుకోవడానికి ప్రయత్నాలు కూంబింగ్ అక్కడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే 250 మందికి పైగా సమావేశమైన ఈ వేదిక వద్ద ఈ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు దాడులు చేయడంతో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 36 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఈ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకి ప్రధానంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం కూడా చాలా కీలకంగానే చెప్తున్నారు. ఎందుకంటే అబూజ్మడ్ ప్రాంతంలో అబూజ్మడ్ ఏరియాలో మావోయిస్టులకి పెట్టని కోటగా ఉంటుంది. ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉన్నదనేది ప్రచారంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది నాయకులను ఇప్పటికే టార్గెట్ చేసుకొని మావోయిస్ట్ నాయకులను టార్గెట్ చేసుకొని కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు కార్యదర్శి నంబల్ల కేశవరావు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెంది ఉంటాడనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆశన్న వీళ్ళిద్దరు కూడా మావోయిస్ట్ పార్టీకి చాలా కీలకమైన వ్యక్తులు, తెలుగు వాళ్ళు కావడంతో తెలుగు వాళ్ళే అంటే ఈ ప్రాంతంలో అబూజ్మడ్ ఏరియాలో మావోయిస్టుకి పెట్టనుకోవడం ఉన్న ఈ ఏరియాలో తెలుగు వాళ్ళు నాయకత్వంతో ఉన్నారనేది చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో వీళ్ళిద్దరూ చనిపోయారనేది అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటి వరకు ఇటు మావోయిస్టు పార్టీ నుంచి కానీ అదేవిధంగా పోలీసు వర్గాల నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. అయితే దీని ప్రకటన రాకపోవటం అదేవిధంగా నిన్న మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్ అంటే నిన్న 12 గంటల నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్ నిన్న మధ్యాహ్నానికే సాయంత్రానికే 30 మంది చనిపోయారనేది 40 మంది చనిపోయారనే ప్రచారం జరిగినప్పటికీ అందులో ఎవరు ఉన్నారనే వాస్తవాల్ని వెల్లడించడంలో ఛత్తీస్గఢ్ పోలీసు యంత్రాంగం కానీ అదేవిధంగా అంటే దీనికి సంబంధించిన భద్రతా బలగాలు ఎన్కౌంటర్ ని అంటే కేంద్ర స్థాయిలో జరిగిన కాన్సన్ట్రేషన్తో జరిగిన ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎవరెవరైతే మృతి చెందారనే విషయాల్లో వెల్లడి చేయడంలో తాత్సారం చేయడం పట్ల కూడా పౌర హక్కుల సంఘాలు అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పరులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎందుకంటే కీలకమైన వ్యక్తులు ఉన్నందువల్లనే ఈ ఎన్కౌంటర్లు ఎవరు ఉన్నారనే విషయం స్పష్టత చేయట్లేదనేది కూడా ఇటు పౌర హక్కుల సంఘాలు అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పరులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్కౌంటర్లు ఎవరు ఉన్నారనేది తెలుసుకోవడం కోసం మాజీ నక్సలైట్లని అదేవిధంగా అంతకుముందు ఆ దళాల్లో పనిచేసిన వాళ్ళని తీసుకుని వెళ్లి వాళ్ళని తనిఖీలు చేయించడం అంటే చూపించడం జరుగుతుంది. అందులో ఎవరెవరు వాళ్ళకు టచ్ ఉన్న వాళ్ళ నేతల పేర్లని పోలీస్ యంత్రాంగం తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు జనరల్ గా ప్రధానంగా అయితే ఈ నాయకత్వం అంతా కూడా తెలంగాణ ఎస్ఐబి వద్ద కీలకమైన సమాచారం ఉంటుంది. తెలంగాణ ఎస్ఐబికి మాత్రమే పూర్తి స్థాయిలో సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫోటోలు కానీ అన్ని విషయాల్లో కానీ తెలంగాణ ఎస్ఐబిని మాత్రమే ఆశ్రయించాల్సి ఉంది. అంటే తెలంగాణ ఎస్ఐబి పూర్తి స్థాయిలో రంగంలో దిగితే మాత్రమే ఇందులో ఎవరు మృతి చెందారనేది స్పష్టత రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలను అయితే అంటే దాదాపుగా మైదాన ప్రాంతానికి 50 కిలోమీటర్ల లోపలికి అంటే చాలా దూరంలో ఈ ఎన్కౌంటర్ లోయల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ నుంచి మృతదేహాలన్నింటినీ కూడా అంటే భద్రతా బలగాల వల్లే వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని మైదాన ప్రాంతానికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి ట్రాక్టర్లలో నారాయణపూర్కి కొన్ని మృతదేహాలని అదేవిధంగా దంతేవాడకి కొన్ని మృతదేహాలను తీసుకొని వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సాయంత్రం అంటే ఇప్పటివరకు అయితే ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఐజీలు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతమంది ఎన్కౌంటర్ జరిగిందని ప్రకటనలు అయితే జారీ చేశారు. కానీ అందులో ఎవరెవరు ఉన్నదనే విషయం మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఆ స్పష్టత చేయడానికి మాకు మరికొంత సమయం పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రిలీజ్ చేసే వీడియోలో కానీ ఇప్పటివరకు అయితే ఎవరు చనిపోయారనేది స్పష్టత చేయని పరిస్థితి. అయితే కొద్దిసేపట్లో ఈ సాయంత్రానికి దంతెవాడ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మాత్రం మీడియా సమావేశం ఉంటుందనేది ఒక ప్రచారాన్ని మాత్రం ఒక మీడియా సమావేశం ఉంటుందనే ప్రచారం వస్తుంది. ఆ మీడియా సమావేశంలో ఎవరు ఉన్నారనేది విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్కి సంబంధించి కొంత సెన్సేషనల్ గా ఉండవచ్చు, సెన్సేషనల్ అనే చెప్పవచ్చు. ప్రధానంగా అబూజ్మడ్ ఏరియా అంటే గుట్టల ప్రాంతం. ఇది మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ప్రాంతం. దాదాపుగా 8 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉన్న ఈ కేంద్రాల్లో ఈ ప్రాంతంలో
ఈ ప్రాంతంలో వాళ్ళకి రక్షణ వలయంగా ఉంది. ఆ రక్షణ వలయాన్ని కూడా ఛేదించుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి. గత 10 రోజుల నుంచి అబూజ్మడ్ ఏరియాలోనే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి. అంటే దీనికి ముందు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 26 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తానని ప్రకటన చేయడం, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2024 సంవత్సరాన్ని 200 మందికి పైగా అంటే అటు గడ్చిరోలు కావచ్చు, అదేవిధంగా దండకార్యాల ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ మూడు ప్రాంతాల్లో అంటే మావోయిస్టుకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దాదాపుగా 200 మంది మావోయిస్టులని ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అదే ఈ ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంలో ఎప్పుడూ కూడా పోలీస్ యంత్రాంగానికి మాత్రం పెద్దగా ఎటువంటి దెబ్బలు జరగట్లేదు. అంటే భారీ ఎత్తున వ్యూహాత్మకంగా ఇటు డ్రోన్ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం భద్రతా బలగాలంతా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా చాలా కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి ఈ ఎన్కౌంటర్లో కీలకమైన వ్యక్తులు ఉన్నారు అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైట్ గోపాల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.